అయ్యో మర్చిపోయానమ్మా. అక్కడ చెత్తలోది చెత్తలోది కడిగేసుకుని వాటర్ పెట్టుకున్నాను. అది కడిగేసుకుని వాటర్ పెట్టుకుని కిటికీలు పెట్టుకున్నాను. మర్చిపోయాను. ఒత్తిడి తీసుకురా నీళ్ళు వచ్చేసి. ఓకే ఏం తిన్నావు ఇంత పెద్ద ప్లేటు? రక్షణ చేయకు. నువ్వు ప్లేట్లు శుభ్రం చేయకుండా వీడియో ఎందుకు తీస్తున్నావు? నాకు చెప్తావా నువ్వు? నీకే తెలివి ఎందుకు? నాకు కూడా ఉంటుంది. ఏం తెలివి ఉంది నీకు? చెప్పు. బుర్రలేం తెలివి. మగన్ అంటే ఏమైనా మేకప్ వేసుకోవచ్చు కదా. ఆ ఫోన్ కొంచెం ఎప్పుడు ఆగిపోతుంది. రెండు నిమిషాలకి అయిపోతుంది. దాడునేమో సీట్ ఎట్టుకుంటున్నాడండి అక్కడ కుంభకరుడు. శుభ్రంగా ఎవరు పెడితే వాళ్ళు తినేస్తారండి వాడు. కొడుకండి వీడియోలు చేసుకున్నాడు వాడు. నెలకు 10 వస్తాయి ఇంతటి 25 మీకు వస్తాయి ఇచ్చారు. ఏంటను ఏంటి కంగారు ఏంటి అని అడుగుతున్నాడండి. ఇంకో కర్రలు ఇచ్చాడా 3 ప్లేట్లు తినేసాడు. కూర్చున్నాడండి. ఏంటి అని చెప్పండి. అమ్మా ఎంత వేడుందో చూసావా? అంటే నువ్వు ఏసీలో కూర్చున్నావా? కాదు, నువ్వు నైట్ డ్యూటీ చేసి పగలు పడుకోవా? ఏం చేస్తాం? నా కర్మ నీ చుట్టూ తిరిగేది. నైట్ డ్యూటీ చేసి ఇలా వచ్చి ఇంటికి వచ్చి ఒక వీడియో అలా అనుకుంటున్నాడు. వెళ్ళిపోయి అనుకుంటా చూసి ఎలా చేయకూడదు చెప్పకూడదు అనుకుంటాను. అందరూ తిడుతున్నారు. మీరు 5 వీడియో ఇస్తారా అంటున్నారు. కానీ ఏంటో అలా పడిపోతుంది. నేను ఇప్పిస్తానా? నువ్వే బతికినాడు వచ్చినావా? చెప్పు. నువ్వే బతికినాడు వచ్చినావు. నేను ఇప్పియనన్నా. ఇప్పిద్ర రాజు అంటే ఆకలి అవుతుంది అంటే పాపం అయ్యి ముసలి మళ్ళీ కష్టమైపోతుంది. ముందర షుగర్ ఉన్న మనిషి కదా అని నేను తీసుకొచ్చిన. షుగరు నాకు లక్షల మీద లేదు, 150 ఉన్నది. షుగర్ ఉంది అలా అలా చేసి పడేది. మళ్ళీ ఎప్పుడు నీ చెరజాయి ప్రయాణం? 27, 30 నాకు పెన్షన్. చీర పెడుతున్నారా నీకు? చీర పెడుతున్నారా నీకు? నాకు మొన్న వాళ్ళు కూడా కౌరెండారు. మహాలక్ష్మి గారు 2 చీర పెట్టేసారు. 1500 చీర పెట్టేసారు. చీర పెట్టారా నీకు? పెట్టేశారమ్మా. 300 మందికి భోజనం రమ్మన్నారు. ఓకేనండి. అంటే చీరకు నువ్వు 2000 ఛార్జీలు పెట్టుకొని పోతావా? 2-3 వేలు ఛార్జీలు పెట్టుకొని? మైండ్ పని చేస్తుందా లేదమ్మా నీకు? వెళ్ళాలి, పింఛను తెచ్చుకోవాలి కదా అన్నాడు. అది ఇది కలిసి వస్తుందనా? నువ్వు వస్తావా? వస్తానమ్మా. ఎందుకు రాను? రాదు. అట్లా అంటే మళ్ళీ పైసలు అడుగుతావే ఏమో నన్ను కూడా. ఛార్జీలు రానిపోయి ఛార్జీలు పెట్టి రాజు అంటావేమో. ఛార్జీలు నేను పెట్టిన ఎవరికి కూడా ఫుడ్ పెడతాను ఫ్రీ అంతే. నాకు మీ ఛార్జీలు కూడా పెట్టుకొస్తాను నేను రమ్మని. రావచ్చు. వీడియోలు తీయొచ్చా? తీసుకో. ఆఫరా? ఆఫర్ ఏంటో తీసుకో. నన్ను చూపించొద్దు. నన్ను చూపించే డబ్బులు. నన్ను చూపించకుండా తీసుకో. ఎందుకట్లా? నన్ను చూపించే కనుక డబ్బులు. ఎందుకట్లా? నువ్వు ఏమన్నా ఇది నైనా తరవా? ఏమన్నా ఏం చూస్తాను నేను? ఇది సత్యవాళ్ళ కాడికి పోవా? ఎందుకు వాడు లేడు కదా. ఉన్నాడు కదా. మన ఎందుకు కుర్చీ తాత చచ్చిపోతే పోలేవు? నేను ఎక్కడున్నాను? ఎగవేక్ష చేయకు. ఊళ్ళో ఉన్నాను నేను. మరి ఎందుకంటే దొంగ నాటకాలు అన్నావు అట్లా ఏడుపు అవసరమా? అందుకట్లా నాకు ఏడుపు వచ్చింది. బ్యాడ్ కామెంట్లు పెట్టినారు తెలుసా? రాకేష్ మాస్టర్ ఉంచుకున్నట్టు ఈ కుర్చీ తాతని అంతసేపు ఇవ్వలేదా? అందరూ ఒకేసారి మొదలెట్టేస్తారు తెలుసా అమ్మ? మన ఆ బ్యాడ్ కామెంట్లు పెట్టినారు ఆ వీడియోకి. ఎందుకట్లా చేసినావు? తప్పు కదా. తప్పే. ఏజ్ అయిపోయింది నీకు. టిఫిన్ వచ్చాక వీడియో తీసుకో. టిఫిన్ రాకుండా వీడియో, ఇంటికాడ వీడియో, అట్లా 3 వీడియోలు 3 500 1500. 1500కు ఒక ప్లేట్ ఇట్లు అవసరమా నీకు? సిగ్గు ఉండాలి. నీకు ఉండాలి ముందు, ఆయనకు కాదు నీకు ఉండాలా? టిఫిన్ అని ఆయన అడిగిందా నువ్వు అడిగినావు? చెప్పు, ఎవరు అడిగింది టిఫిన్? ఇది మార్కెట్టా? అందరూ ఒళ్ళు బలిసిపోయి అలా తినేస్తున్నారు ఇంటి దగ్గర వాళ్ళు.
టిఫిన్ ఇప్పించానంటే హోటల్లో ఉన్నాను. ఇంకొకరు చేసేస్తున్నారు. ఈవిడు కాల్ చెప్తుందమ్మా. వాళ్ళు 2,000 3,000 చెప్పండి. 5,000 ఇస్తున్నారు నీకే. 2 రోజులు అయిందండి వచ్చి. రేపు మళ్ళీ 27ని సిద్ధానగర్ వెళ్తున్నాను. 30ని పార్టీ ఉన్నది, 30ని అక్కడ పక్కన ఉన్నదండి సీతానగర్. అందుకు నిన్న నేను షార్ట్ ఫిలిం చెప్తున్నానండి. ఫోన్ ఎత్తలేదు. సాయంత్రం 6ంటికి తీసేది. రేపు 27ని వెళ్తున్నాను. మళ్ళీ పొద్దున్న పింఛని తీసుకుని వస్తానండి 2-3 తారీఖులో. అందరూ బాగున్నారు. ఆదిత్య నీతో మాట్లాడతాను. చేతులు దురద కొడుతున్నాయా? ఊరు ప్రయాణం కదా దొరుకుతుంది. వెళ్ళి ఖాళీ అయింది. ఎలర్జీ ఉందా ఏమన్నా? దూరంలో ఉన్నది ముడ్డి. అమ్మ మీది ఏ ఊరు? అదే బెంగళూరు. బెంగళూరా? అంటే ఈ దేశం కాదా నీది? నీకు ఎవరు తిట్టరా అమ్మ ఈ వయసులో ఈ వీడియోలు చేస్తావు? నీకు అవసరమా ముసల్లా అని? అలాగే ఈ వయసులో నీకు 45 ఏజ్లో 3 పిల్లలు పెళ్ళికున్న ఏజ్లో నీకు అవసరమా? మొన్న 3 పెళ్ళిళ్ళు చేసుకున్నామని ఏమన్నా కామెంట్లు చేస్తున్నారా? బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. ఇంకా తెలుసా స్ట్రైక్లు వేస్తా అది ఇదని మాట్లాడుతున్నారు జనాలు. ఉప్పలపల్లి రమ్మన్నాడు అమ్మ ఈరోజు వెళ్తున్నా అక్కడ. పెళ్ళు ఎవరు? నువ్వు రావా? కాళ్ళు నొప్పి జరగను. ఎందుకు? ఏదో పోనీలే ఇల్లు ఇప్పింతా అన్నావు కదా వచ్చింది. బాగానే నడిచినావు కదా, మంచిగా నడిచినావు కదమ్మా. పార్సల్ తీసుకోలేకపోతే ఆంటీ అంటున్నాను. అదే ఆంటీ అంటున్నాను. నువ్వు సల్లానివా? అన్నింటి అంటున్నాడు. నీకేమన్నా మెట్ల? ఈ పిచ్చోడు వెళ్తే వెళ్ళింది కానీ ఇవ్వనన్నా ఇవ్వరు. నువ్వన్నీ వెళ్ళొచ్చు కదా. పార్సల్ తీసుకోలేకపోతే కొందరు ఇస్తారు. ఎప్పుడు ఏదో గడ్డి తింటూనే ఉంటావు కదా మనం. ఏదో గడ్డి తింటూనే ఉంటావు కడుపులకి. పొద్దున ఒక దోశ తిన్నావు. ఎంత ఇంత అంతా మడిచే ఇంత వచ్చింది. వీడొచ్చాడు ఇంత అడిగించాడు. పెట్టేటోళ్ళు ఉండేలా కానీ తింటూనే ఉంటుందండి. మరి తినేసి బలిసిపోయింది. నేను పొట్ట 9 నెలలు వచ్చేసి బలిసిపోయినా. మరి ఎన్ని కిలోలు ఉన్నా తెలుసాను? 99 ఉన్నావు. 70 కేజీలు. ఎన్ని కాళ్ళు నొప్పి పడుతుంది. ఏమన్నా ఐటమ్ చేద్దామని లేదు. అదేంటి పొంగల్ నువ్వు దోశ చెప్పినావు కదా, అందుకే లేట్ అవుతుంది. ఇడ్లీ అయితే తొందరగా ఇచ్చు. ఆయన ఇడ్లీ చెప్పుకున్నాడు. నువ్వు ఇడ్లీ తినొచ్చు కదా, తొందరగా ఇస్తుంటే. నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడితే వాళ్ళకి అర్థం అవుతుంది. నువ్వు అలా నుంచుంటే రాదు. ట్రైనింగ్ ఇస్తున్నావా?